హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని సెకండ్ సింగిల్ గురించి, అలాగే నేచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ గురించి, అలాగే స్పిరిట్ సినిమాకి సంబంధించి చిన్న కాంట్రవర్సీ అప్డేట్ అయితే ఉంది. వీటి గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎత్తి జై కొట్టడానికి అయితే రెడీ అయిపోండి. ఎందుకంటే మరొక 2-3 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ యొక్క అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తే, అయితే ఆ సెకండ్ సింగిల్ యొక్క పేరేంటంటే ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర అంట. ఈ విధంగా సెకండ్ సింగిల్ అయితే ఉంటదన్నమాట. ఒక్కసారి ఆ పాట రిలీజ్ అయిన తర్వాత, ఆ పాట యొక్క బీట్స్ విన్న తర్వాత, ఆ బీట్స్ కి మన పవన్ కళ్యాణ్ గారు వేసే స్టెప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కూడా కాలర్ అయితే ఎత్తుకుని ఏసాడ్రా మా ఓ డ్యాన్స్ అతరగొట్టాడ్రా డిఎస్పి పాట అనే విధంగా ఆ పాట అయితే ఉండబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దేక్కలేంగే చాలా చూస్తున్నాంలే చాలా, ఇలాంటి అద్భుతమైన పాట తర్వాత ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర అనే పాట అయితే మన ముందుకైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి అయితే రాబోతుంది. ఇక్కడ ఒక్కసారి మీరు గనక గమనిస్తే దేక్కలేంగే చాలా ఆ ఓడ్లోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక స్వాగ్ ఉందన్నమాట, ఒక యాటిట్యూడ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ఎత్తర ఎత్తర కాలర్ ఎత్తర అంట. దాంట్లో కూడా ఒక రకమైన వైబ్రేషన్ ఉంది, ఒక రకమైన స్వాగ్ అయితే ఉంది. ఈ 2 సాంగ్స్ యొక్క లిరిక్స్ వింటేనే మనకైతే అర్థమవుతుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో. అంటే గబ్బర్ సింగ్ సినిమాను ఆల్రెడీ మనం అయితే చూసాం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ యాటిట్యూడ్ ని మన హరీష్ శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వాడుకుని అప్పుడు గబ్బర్ సింగ్ అనే ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కి ఆ యాటిట్యూడ్ కి కరెక్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగే అనే విధంగా ఈ సినిమా ఆల్బమ్ అయితే ఉంటది. దాని తర్వాత సినిమా కూడా ఉంటదని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. ఇంకా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవైతే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ అయిన మన రాశి ఖన్నా గారు అయితే డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్ గా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 26వ తారీఖున ఈ సినిమా మన ముందుకైతే వచ్చేస్తే అప్పుడు కాలర్లు ఎత్తి దేక్కలేంగే సాలా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అంటారు. మరి పవర్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. మరొక 2 రోజుల్లో ఈ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే మన ముందుకైతే వస్తే, ఇంక ఇది పక్కన పెడితే ఏంటి, ప్యారడైజ్ సినిమాలో నాని గారి ఇంట్రడక్షన్ సాంగ్ లో ఉన్నది 600 మంది డాన్సర్ల వెనకాల 600 మంది డాన్సర్లను అయితే పెట్టుకుని ఎదర సింహం లాగా మన నాని గారి డాన్స్ వేస్తారా? నిజంగా ఇది వింటేనే, దీన్ని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అయితే ఆ గూస్ బంప్స్ తెప్పించే అదిరిపోయే ఇంట్రడక్షన్ సాంగ్ ఏదైతే ఉందో, ఈ రోజే హైదరాబాద్ లో షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఆ సాంగ్ లో నిజంగా నాని గారితో పాటు 600 మంది డాన్సర్లు అయితే ఆ సాంగ్ షూట్ లో అయితే పాల్గొన్నారనమాట. ఆ సాంగ్ పేరేంటంటే ఆయగా షేర్ అనమాట. సింహం లాగా ఈ సాంగ్ లో మన నాని గారి యాటిట్యూడ్ అయితే ఉండబోతుంది. అసలు నిజంగా అనిరుద్ధి గారి బీట్స్, 600 మంది డాన్సర్లు, ఎదర నాని గారు, ఆ జడల్ క్యారెక్టరైజేషనే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. అందులో ఆ జడల్ క్యారెక్టర్ లో మన నాని గారి డాన్స్ ఏ రేంజ్ లో ఉంటదని ప్రతి ఒక్కరు అయితే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెచ్చేస్తున్నారు. అయితే ఈ పాటను రాసింది మన కాసర్ల శ్యామ్ గారు. ఈ పాటని కొరియోగ్రఫీ చేస్తుంది సుధాన్ మాస్టర్ అనమాట. మీరు చూసుకుంటే ఇదే నాని గారు అలాగే శ్రీకాంత్ ఓడెలా గారి కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఆ సాంగ్ లో కూడా మన నాని గారు అలాగే ఇంకొక హీరో అయితే ఉంటాడు కదా, సెకండ్ హీరో, వాళ్ళిద్దరితో పాటు డాన్సర్లు చాలా మంది అయితే కనపడతారు. ఆ పాట మంచి ఊపు తెప్పించే విధంగా ఉంటది. అలాగే అట్ ద సేమ్ టైం ఆ దసరా సినిమా యొక్క థీము, ఆ మట్టి ఏదైతే ఉందో ఆ పాటలు అయితే మనకైతే కనపడతాయి. నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఆ ఫస్ట్ సాంగ్ అయితే ఉంటది, ధూమ్ ధామ్ దోస్తాన్ పాట అనమాట. దాన్ని మించే విధంగా ఈ ప్యారడైజ్ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే ఉండబోతుందంట. అంటే మనం ఆల్రెడీ చూసాం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడే ఇది ఎంత తేడాగా ఉంటుందో ఈ సినిమా మనకైతే అర్థమైంది. మరి ఈ ఫస్ట్ సింగిల్ కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు ఈ ఫస్ట్ సింగిల్ లో లిరిక్స్ ఏ రేంజ్ లో ఉంటాయి, నాని గారి క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే విధంగా లిరిక్స్ ని ఏ విధంగా శ్రీకాంత్ ఓడెలా గారు రాపిచ్చారు అని తెలుసుకోవడానికి, అని వినడానికి చాలా మంది చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. నాని గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనమాట.
చెప్తున్నాను కదా, ఈ ప్యారడైజ్ సినిమా అన్ని అనుకున్న విధంగా సక్సెస్ అయిందా, మనోడు స్టార్ అయితే మారిపోద్ది, మనోడు రేంజ్ అయితే మారిపోద్ది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నాని గారి బర్త్డే సందర్భంగా February 24 సాయంత్రం అయితే ఈ పాటను రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు. మరి అక్కడి నుంచి అయితే ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ లాస్ట్కి ఈ సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్లో ప్రజెంట్ వీళ్ళైతే వెళ్తున్నారు. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ విధంగా ప్యారడైజ్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ ఫస్ట్ సింగిల్ పేరు ఏంటంటే ఆయగా షేర్ అనమాట. ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఎత్తర కాలర్ ఎత్తర, ఇటు ప్యారడైజ్ సినిమా నుండి ఆయగా షేరు, పెద్ది సినిమా నుండి రై రారా, ఈ విధంగా ఈ వీక్లో ఈ 3 సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకైతే వస్తాయి. ఇంకా వీటిని పక్కన పెడితే ఒక కాంట్రవర్సీ అప్డేట్ అని నేనైతే చెప్పాను స్పిరిట్ సినిమా గురించి. అదేంటంటే స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక చిన్న అంటే ఒక వాయిస్ మాడ్యులేషన్తో ప్రభాస్ గారి బర్త్డేకి ఎవరికి చెప్పకుండా మన సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేశారు. దాంట్లో మన ప్రభాస్ గారి వాయిస్ అలాగే మన ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అయితే ఉంటుంది. అక్కడ ఏదో కాంట్రవర్సీ అయితే వచ్చి మన సందీప్ రెడ్డి వంగా గారికి ప్రకాష్ రాజ్ గారికి చిన్న క్లాష్ అయితే అయ్యి ఈ స్పిరిట్ సినిమా నుండి ప్రకాష్ రాజ్ గారు అయితే వెళ్ళిపోయారు, ఈ స్పిరిట్ సినిమా నుండి ప్రకాష్ రాజ్ గారిని తీసేశారనే న్యూస్ ఏదైతే ఉందో తెగ వైరల్ గా అయితే మారింది. అయితే ఆ న్యూస్ లో ఎటువంటి నిజం లేదని ప్రకాష్ రాజ్ గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఒరే పెచ్చనా కొడక, సారీ, ఒరే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే వాళ్ళారా, అసలు నాకు సంబంధించిన షూటింగ్ అంటే నాకు సంబంధించిన సీన్సే ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వలేదురా, ఈ లోపే మీరు ఫేక్ న్యూస్లు ఇలా స్ప్రెడ్ చేస్తారు ఏంట్రా బాబు అని ప్రకాష్ రాజ్ గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. కాబట్టి స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని ఎవరో తీసేయలేరు. కాబట్టి స్పిరిట్ సినిమా నుండి ప్రకాష్ రాజ్ గారిని ఎవ్వరూ తీసేయలేదు. ఆయన స్పిరిట్ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా ఈ స్పిరిట్ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కూడిన క్యారెక్టర్ అన్నమాట. మన ప్రభాస్ గారికి అలాగే ప్రకాష్ రాజ్ గారి మధ్య సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా గట్టిగా పేలబోతున్నాయి. మరి అదనమాట మ్యాటర్. ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవే. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.